हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో ఏంటంటే ఈ వీడియోలు ఎడిటింగ్ చేయడానికి కూడా టైం దొరకటం లేదు, బయటకు తిరుగుతున్నాం, అందుకనేసి ఫీల్డ్లో ఉండేసి వీడియోస్ తీసేస్తున్నాం అనమాట. సో నేను ఉంటానులే, రండి. సో ఇదేంటంటే మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు పిల్లా తల్లులు అనమాట. 30 గొర్రెలు 30 పిల్లలు, 30 గొర్రెలు 30 పిల్లలు వచ్చేసి మనం ఇక్కడ మచిలీపట్నం దగ్గర పంపిస్తున్నాం అనమాట. ఆయన రాలేదు. ఆ వీడియో అయితే మనం యూట్యూబ్లో పెట్టడం జరిగింది, కానీ ఆ పర్సన్ రాలేదు ఇక్కడికి. ఆయన రాకుండానే మనం చూసి ప్రతి ఒక్క గొర్రెను పళ్ళు చెక్ చేసి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పళ్ళతోటి ఉన్నాయి, ఈ రకంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఆయనకి చూపించిన తర్వాత బండికి పంపించడం జరుగుతుందన్నమాట. సో బండి లోడ్ అవుతుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. కొద్దిగా వీడియో అయితే మీకు కొద్దిగా ఎడిట్ చేసి పెడతాను మ్యాక్సిమం అయిన కాడికి. ఇక్కడ 18 పొట్టెల పిల్లలు ఉన్నాయి. 30 గొర్రెలు 30 పిల్లల్లో వచ్చేసి 18 పొట్టెల పిల్లలు ఉన్నాయి, 12 కొదాలు ఉన్నాయన్నమాట. ఈ రకంగా వచ్చి అన్ని చెక్ చేసుకునేసి అయిన తర్వాత రైతు అకౌంట్లోకి మొత్తం డబ్బులు ఆయన ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసి నాకేంటంటే మనం బండికి ఎత్తేస్తున్నాం. సో ఇది మిగతాది కాన్సెప్ట్ నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను కదా, దాంట్లో చూద్దాం మనం. సో ఈ రకంగా ఫస్ట్ ఆయనకి ఫలానా దగ్గర గొర్రెలు ఉన్నాయనేసి చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం లెక్క పెట్టి చూపించడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి వయసు ఎంత ఉంది అంటే ఇలా చూడడం వల్ల ఏంటంటే వయసు ఎంత ఉందనేసి తెలుస్తుంది. ఏ గొర్రె ఎన్ని పళ్ళ మీద ఉంది, లేదా ఎంత వయసు ఉంది, లేదా ఎన్నో ఈతలో ఉంది అనేది ఈ రకంగా టోటల్ డీటెయిల్స్ ఆయనకి చెప్తాం అనమాట. ఈ 30 గొర్రెలు వచ్చేసి మొదటి ఈతలో ఇన్నున్నాయి, రెండో ఈతలో ఇన్నున్నాయి, మూడో ఈతలో ఇన్నున్నాయి అని చెప్పి ఇట్లా ప్రతి ఒక్క గొర్రెని 30 గొర్రెలు ఉంటే 30 గొర్రెలను కూడా చెక్ చేసిన తర్వాత ఆయనకి ఒక వీడియో అనేది పంపిస్తాం. ఈ 3 నిమిషాల వీడియో అనమాట. ఇలాగ పళ్ళు చెక్ చేసి ఉండేది ఈ 3 నిమిషాల వీడియో ఒకసారి, అలాగే గొర్రెలన్నీ నడిపించి ఇంకొకసారి, పిల్లలన్నీ చూపించుకుంటూ ఒకసారి, ఇలాగా ప్రతి ఒక్క వీడియో పంపించి ఆయన ఓకే అన్న తర్వాత పేమెంట్ అనేది జరగడం జరుగుతుంది. అడ్వాన్సో లేదా టోకెన్ పేమెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది జరగడం జరుగుతుంది. సో ఈ రకంగా అన్నీ ఆయనకి చూపించిన తర్వాత ఆయనకు అన్నీ ఓకే పర్వాలేదు అది నాకు బాగున్నాయని చెప్పిన తర్వాతే పంపించడం జరిగింది. అందులోనూ ఈయన వచ్చేటప్పటికి మనకు 99% నీకు నచ్చితే నాకు నచ్చినట్టే అన్నట్టుగా మాట చెప్పేశారు. ఆ 1% ఏంటంటే ఈ వీడియోస్ పంపించేశాక ఆయన అమౌంట్ పంపించేస్తాను అనడం చెప్పడం జరిగిందనమాట. సో ఇలాగా ప్రతి గొర్రెను 30 గొర్రెలను ఈ రకంగా పట్టుకునేసి చెక్ చేసి చూపించిన తర్వాత పిల్లలన్నీ బయటికి లాగి దాంట్లో ఎన్ని పిల్లలు ఉన్నాయి, దాంట్లో పొట్టెల పిల్లలు ఎన్ని ఉన్నాయి, పదం పిల్లలు ఎన్ని ఉన్నాయి, అంటే మగవి ఎన్ని ఉన్నాయి, ఆడవి ఎన్ని ఉన్నాయి చూపించిన తర్వాత ఫైనల్ చేసుకున్నాం అనమాట. అవి మొత్తం లెక్క పెడితే 18 పొట్టెల పిల్లలు వచ్చాయి, 12 పదాలు వచ్చాయన్నమాట. ఆ రకంగా వచ్చేసి జత ధర వచ్చేసి మనకు 34,500, 36,000 అనేది బేరం చెప్పారన్న. 1,500 బేరం చేసి 34,500కి పైసా అంటే పైసా తగ్గలేదు రైతు. అందులోనూ దీనికి 3 పార్టీలు కాంపిటీషన్ అయిపోయారు. ఒకరు లోకల్, నేను, ముగ్గురు కాంబినేషన్ మీద నిలబడేటప్పటికి ఏంటంటే ఆయన తగ్గించని చెప్పేశారు. 34,500 జత అంటే 2 గొర్రెలు 2 పిల్లలు వచ్చేసి 34,500 పడింది. అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన లేడు కాబట్టి 100 కిలోమీటర్లకు 4,000 తీసుకుంటాం. ఆ బాడుగా ఏదైతే ఉందో అదే మాట్లాడాం. ఎగస్ట్రా ఖర్చు వచ్చేసి 3,000గా ఇచ్చామన్నమాట. అంటే టోల్ గేట్లకి, పోలీస్ ఖర్చులకి ఏమొచ్చినా ఇంకా మనకేం సంబంధం లేదు. మనం ఇక్కడ 60 జీవాలు ఇస్తున్నాం, 30 గొర్రెలు 30 పిల్లలు ఇస్తున్నాం. అదే 30 గొర్రెలు 30 పిల్లలు తీసుకుని పోసి ఆయన ఇంటి దగ్గర దించాలా. ఆ రకంగా బాడుగా మాట్లాడి పంపించున్నాం. ఇది మచిలీపట్నం దగ్గరికి వెళ్ళిందనమాట. 30 గొర్రెలు 30 పిల్లలు వేసుకునేసి జత 34,500 మీద, 2 గొర్రెలు 2 పిల్లలు 34,500 లెక్కన పల్లెల్లో ఉంటే తీసిచ్చాం. ప్రస్తుతానికి లేవు, దొరికితే నేను ఇలాగ వీడియోస్ పెడతా ఉంటాను. మీరు కావాల్సిన వాళ్ళు కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ అండి.